హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు పాన్ ఇండియా స్టార్గా, గ్లోబల్ స్టార్గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు టాప్ రేంజ్లో ఉన్నారు. మొదట్లో మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ తేజ గారి ఆల్ మూవీస్ గురించి, హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రామ్ చరణ్ తేజ గారిని లాంచ్ చేయడానికి మొదట్లో చాలామంది డైరెక్టర్స్ని అనుకున్నారు. కానీ చివరకు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గారినే డైరెక్టర్గా ఫిక్స్ చేశారు చిరంజీవి గారు. పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్లో నిర్మాతగా అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ హౌస్లో రామ్ చరణ్ హీరోగా, నేహా శర్మ హీరోయిన్గా, మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో 2007 సెప్టెంబర్ 27న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీ చిరుత. ఈ చిరుత మూవీ డెబ్యూ హీరో మూవీగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ టాపర్గా నిలిచింది ఫ్రెండ్స్. ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది. కానీ వైష్ణవ్ తేజ్ ఉప్పిన మూవీ వచ్చిన తర్వాత ఈ రికార్డు బ్రేక్ అయింది. ఫస్ట్ మూవీతోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ రాబట్టిన హీరో రామ్ చరణ్ తేజ్. చిరుత మూవీ రిలీజ్ రోజునే సూపర్ హిట్ టాక్తో రామ్ చరణ్ గారి డ్యాన్స్లు, ఫైట్స్, ఆయన యాక్షన్ సీక్వెన్స్, మణిశర్మ గారి సూపర్ సాంగ్స్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చడంతో ఈ చిరుత మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి గాను రామ్ చరణ్ తేజ గారికి బెస్ట్ మేల్ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ అవార్డు రావడం జరిగింది. స్పెషల్ జ్యువెలరీ నంది అవార్డు కూడా ఈ మూవీలో ఆయన నటనకు గాను చిరుత మూవీకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా రామ్ చరణ్ తేజ గారు హీరోగా రెండో మూవీ మగధీర. రామ్ చరణ్ తేజ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మూవీ మగధీర. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ మూవీ రామ్ చరణ్ తేజ గారికి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టడంలో ట్రెండ్ మార్క్ మూవీ అని మనం అందరూ చెప్పుకోవాలి. ఈ మూవీని 2009 జూలై 31న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మగధీర మూవీ 44 కోట్ల బడ్జెట్తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మగధీర మూవీ. 100 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి తెలుగు మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి మగధీర ఎక్స్పీరియన్స్ గురించి మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మగధీర గురించి ఫుల్ రివ్యూలో మీకు తెలియని విషయాల గురించి చెప్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో రివ్యూ చేయమని అడగండి, ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా రామ్ చరణ్ తేజ గారు హీరోగా వచ్చిన మూడవ మూవీ ఆరెంజ్. జెనీలియా హీరోయిన్గా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో, మెగా బ్రదర్ నాగబాబు గారి నిర్మాతగా 2010 నవంబర్ 26న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీ ఆరెంజ్. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ అప్పటి యూత్కి సరిగా అర్థం కాక బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మాత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. కాలక్రమేణా ఈ ఆరెంజ్ మూవీకి భారీ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ మూవీకి ఎవర్గ్రీన్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చారు హరీష్ జయరాజ్ గారు. ఇప్పటికీ చాలామంది ప్లేలిస్ట్లో ఈ ఆరెంజ్ మూవీ సాంగ్స్ ఉండాల్సిందే. అలాంటి క్లాసిక్ ఆల్బమ్ ఈ ఆరెంజ్ మూవీ. నా ఫేవరెట్ మూవీ కూడా. ఈ ఆరెంజ్ మూవీ గురించి కూడా మీ గురించి తెలిసిన కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ తేజ గారు హీరోగా వచ్చిన ఫోర్త్ మూవీ రచ్చ. తమన్నా హీరోయిన్గా, సంపత్ నేని డైరెక్షన్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బి చౌదరి నిర్మించిన ఈ రచ్చ మూవీ 2022 ఏప్రిల్ 5న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీకి మాస్ ఆడియన్స్ బాగా నచ్చడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి మణిశర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వానా వానా వెల్లివయ్య సాంగ్ని ఈ మూవీలో రీమేక్ చేశారు. రామ్ చరణ్ తేజ గారు హీరోగా వచ్చిన ఫిఫ్త్ ఫిలిం నాయక్. కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్గా, మూవీ వివి వినాయక్ డైరెక్షన్లో 2013 జనవరి 9న సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లో 47 కోట్ల షేర్ల కలెక్షన్ రాబట్టి 2013 హై కలెక్షన్స్లో 5వ తెలుగు మూవీగా సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. రామ్ చరణ్ తేజ హీరోగా వచ్చిన సిక్స్త్ మూవీ. ఇది డైరెక్టర్ హిందీ మూవీ, తెలుగులో డబ్బింగ్ వెర్షన్ మాత్రం రిలీజ్ చేశారు. 2013 అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీ తుఫాన్. ఈ మూవీ తెలంగాణ ఉద్యమం టైంలో రిలీజ్ అవ్వటం, అది కూడా డబ్బింగ్ మూవీ కావటం వల్ల తుఫాన్కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ రాక ఫ్లాప్ మూవీగా నిలిచింది. రామ్ చరణ్ తేజ హీరోగా వచ్చిన సెవెంత్ ఫిలిం ఎవడు.
వంశీ పడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా 2014 జనవరి 12న సంక్రాంతికి థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ ఎవడు మూవీ 50 కోట్ల కలెక్షన్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. లాంగ్ రన్లో 12 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టిన మూవీ ఎవడు. రామ్ చరణ్ తేజ గారు హీరోగా చేసిన ఫస్ట్ 7 మూవీస్ గురించి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అందులో 4 సూపర్ డూపర్ హిట్ మూవీస్, 2 ఫ్లాప్ మూవీస్, 1 ఇండస్ట్రీ హిట్ మూవీ. నెక్స్ట్ వీడియోలో రామ్ చరణ్ తేజ గారి మిగిలిన మూవీస్ గురించి కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన మూవీ చాయిస్ 9 ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.